హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే క్యారెట్ రైస్ చేస్తున్నా. ఈ క్యారెట్ రైస్ చేయడం అయితే చాలా ఈజీ. క్యారెట్ రైస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఒక్కలే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీ రైస్ ఇది. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు ఈ రైస్ని. ఈ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా 2 పెద్ద సైజు క్యారెట్స్ తీసుకున్నా. క్యారెట్స్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తీసుకొని 2 క్యారెట్స్కి కూడా పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకున్న ఈ క్యారెట్స్ని అయితే 2 ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు అయితే తొందరగా మగ్గుతాయి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్న. ఈ ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఉల్లిగడ్డ అవసరం లేదు అనుకుంటే వేసుకోకుండా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర, అదేవిధంగా అదే స్పూన్తోని తాలింపు గింజలు కూడా వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలను. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్కి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు మనకు ఆయిల్లో మంచిగా మగ్గితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించాలి క్యారెట్ ముక్కల్ని. చూడండి ఆల్రెడీ దాదాపు మగ్గుతున్నాయి అవి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అట్లా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటాయి క్యారెట్ ముక్కలు. క్యారెట్ ముక్కలు అయితే ఆయిల్లో మరీ పచ్చిగా ఉండొద్దు, మరీ మాడిపోయినట్టుగా ఉండొద్దు. మనకు మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా. మరీ ఎక్కువ వేసుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే స్మెల్ వస్తుంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి క్యారెట్ ముక్కలు. క్యారెట్ ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గితేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం వేసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఎంత తినగలుగుతామో, పిల్లలు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోవాలి. కారం అయితే అస్సలు వేయకుండా ఉండకండి. ఎందుకంటే క్యారెట్ మనకి కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే కారం ఉండాలి. కారం పొడి వద్దు అనుకుంటే కొంచెం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. కారం కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలకు మంచిగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే అన్నం వేసుకోవాలి. మనం ఎంతమందికి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అన్నం తీసుకొని ఈ క్యారెట్ ముక్కలలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది ఈ రైస్. ఇప్పుడు వేసుకున్న అన్నం కూడా వేడయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి క్యారెట్ ముక్కలతో పాటు. ఒకవేళ ఇప్పుడు వేసుకున్న అన్నం వేడిగా ఉంటే మాత్రం తొందరగా వేడవుతుంది. చల్లారిన అన్నం ఉంటే మాత్రం అది మంచిగా వేడయ్యేలాగానే కలపాలి. అన్నం క్యారెట్ ముక్కలతో మంచిగా కలిసిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే అవి వేయలేదు. క్యారెట్ రైస్ అయితే చూడండి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని తినడమే. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత పెట్టండి, చాలా బాగుంటుంది. క్యారెట్ని తినని వాళ్ళు కూడా ఈ క్యారెట్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే మీరు మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.